RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించి మదిర పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రజలకు మరియు విద్యార్థులకు సందేశం ఇస్తున్న మదిర పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి మధు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మానవ మనుగడకు విఘాతంగా మారిందని, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి తమ జీవితాలను కోల్పోతున్నారని, మత్తు మైకంలో అరాచకాలు చేస్తున్నారని, ఆలోచన కోల్పోయి అక్రమాలు చేస్తున్నారని వారన్నారు. విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. మాదక ద్రవ్యాలను నిరోధించడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. పోలీసు వారు ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, తల్లిదండ్రులు ముఖ్యంగా వారి యొక్క పిల్లలపై ఎవరైతే 16 సంవత్సరాల వయసు నుంచి లేదా 20-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి యొక్క నడవడిక మీద, వారి యొక్క తీరు మీద నిఘా ఉంచి వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా చూడాలని, అలాగే ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో, ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ మరియు కళాశాలలు కానీ ఈ యాజమాన్యం కూడా వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాల్లో ఏమైనా మత పదార్థాలకు సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి గంజాయి, డ్రగ్స్ ఇలాంటి ఏవైనా అమ్మకాలు జరుగుతున్నాయా లేదా అనేది వాటిని కూడా నిఘా పెట్టి సత్వరమే పోలీసులు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ అవగాహన కార్యక్రమం సుమారుగా 4 రోజులు వివిధ పాఠశాలలో కానీ విద్యా సంస్థల్లో కానీ అలాగే ముఖ్యమైన పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించబడుతుంది. దీని చేత ప్రజల్లో ఒక మాదక ద్రవ్యాల ఉపయోగం మీద ఒక అవగాహన కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాలేజీ విద్యార్థులందరికీ మరియు మదిర పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు సర్వీస్ అథారిటీ వారికి మరియు ఎస్ఐ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారతదేశంలో ఒక పెను సవాలుగా మారినటువంటి ఈ మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని తగ్గించి పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంతర్జాతీయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒక వారం రోజులు కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం రోజులు కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కళాశాలల్లోనూ, అలాగే పబ్లిక్ ప్లేసుల్లోనూ మరియు ముఖ్యమైనటువంటి నగరాల్లోనూ ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆలోచించారు. కాబట్టి ఈ విధంగా ప్రజలందరూ ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ వారం రోజులు కూడా వీటి మీద పిల్లలు ఎక్కువగా యువశక్తి ఈ మీద మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భారతదేశంలో యువశక్తి మీద ప్రభావం జరుగుతుంది. ఇది చాలా వరకు అంతర్జాతీయ టెర్రరిస్టులు అలాగే శత్రు దేశాలు ఇలాంటివన్నీ కూడా మన దేశానికి ఎక్కువ సముద్రపు సరిహద్దు ఉండటం వల్ల మన దేశంలోకి మాదక ద్రవ్యాలను పంపించడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనము అందరూ ఎదుర్కొని ఈ మాదక ద్రవ్యాలు మన దేశంలోకి రాకుండా ప్రతి ఒక్కరు కూడా యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మనం పార్టిసిపేట్ చేసి మన దగ్గర ఎక్కడైతే ఈ కార్యక్రమం